2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. బేసిక్‌గా చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ ఉంది. ఆ తర్వాత మనకి వినాయక చవితి నుంచే కంటిన్యూయస్‌గా ఫెస్టివల్స్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. రైట్. మరి ఈ ఫెస్టివల్స్‌ని, ఈ అకేషన్స్‌ని బేస్ చేసుకొని కూడా మనం బిజినెస్ చేయొచ్చంటారా? చేస్తే ఏ విధంగా? బేసిక్‌గా మన ఇండియాలో ఉన్న ట్రెడిషన్ ప్రకారం, ఈ ఫెస్టివల్స్ ప్రకారం వాటిని బేస్ చేసుకొని ఇంతకుముందు చాలా బిజినెస్ ఐడియాలు మాట్లాడాం. ఇంకొంచెం ట్రెండింగ్‌గా ఆల్రెడీ డిస్కస్ చేసినవి కాకుండా ఇంకా కొత్త బిజినెస్ ఐడియా మనం ఏదైనా చేయాలి అనుకుంటే యూజువల్‌గా ఫెస్టివల్స్‌కి వచ్చేసరికి చాలా స్టార్టప్ కంపెనీలు కానీ, కార్పొరేట్ కంపెనీలు, ఫార్మా, ఎంఎన్‌సి ఎస్పెషల్లీ దివాళీకి దే విల్ స్టార్ట్ టు గివ్ గిఫ్టింగ్స్. వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ యాన్యువల్ గిఫ్ట్స్ ఎక్కువగా దివాళీకి ఇస్తూ ఉంటారు. కొంతమంది వేరే అకేషన్స్ కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈ గిఫ్టింగ్‌లో కూడా రెగ్యులర్ మెథడ్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్‌గా మనం చెయ్యాలి అనుకుంటే, సపోజ్ చూడండి ఇక్కడ ఫర్ యువర్ మైక్ యూ హ్యావ్ ఎ సుమన్ టీవీ లోగో, రైట్? అవును. సో ఒక చాక్లెట్‌ని లోగోలోగా డిజైన్ చేసి మీ ఎంప్లాయీస్ అందరికీ కనుక డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే దట్ ఈజ్ ఎ బ్రాండ్ యాడెడ్ వాల్యూ ఫర్ యువర్ కంపెనీ అండ్ ఫర్ ద కస్టమర్స్ ఆర్ ద ఎంప్లాయీస్ యాజ్ వెల్. సో ఈ బ్రాండ్ లోగోని బేస్ చేసుకొని కస్టమైజ్డ్ చాక్లెట్స్ ఇవాళ చాలామంది తయారు చేస్తున్నారు. ఓకే. సో ఎవరైనా ఉమెన్ ఇంటి దగ్గరే ఉండి మనం ఒక బిజినెస్ ఐడియా జనరేట్ చేయాలి అనుకుంటే గో ఫర్ కస్టమైజ్డ్ చాక్లెట్ లోగో డిజైన్స్. దానివల్ల ఏంటంటే వచ్చేదంతా బల్క్ ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే 2 లోగోలకి 3 లోగోలకి నేను మీకు ఆర్డర్ ఇవ్వను. అవును. కనీసం 100 మంది 200 మంది ఎంప్లాయీస్ కస్టమర్స్ అందరికీ ఇవ్వాలనుకుంటే మినిమం 100, 200 నుంచి 1000, 2000, 5000 వరకు కూడా వెళ్తుంది. అయితే ఈ లోగో ఆ చాక్లెట్ మీద ఎలా వస్తుంది, ఆ డిజైన్ ఎలా చేస్తాం, ఎంత తొందరగా మనం డెలివరీ ఇస్తాం, ఒక్కొక్క దానికి ఎంత రేట్ ఛార్జ్ చేస్తాం, నెంబర్ గేమ్ ఎంత. ఒక చాక్లెట్కి ₹10, ₹20 పడవచ్చు. బట్ బల్క్ ఆర్డర్ 1000 వస్తున్నాయా, 5000 వస్తున్నాయా, 200 వస్తున్నాయా, 500 వస్తున్నాయా అన్న బేస్ చేసుకొని మీరు ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఇంట్లో ఉండే చాలా కార్పొరేట్ కంపెనీలకి మీరు ఆర్డర్స్ తీసుకొని సప్లై చేయొచ్చు. లేదు ఆర్డర్స్ ఇంకా పెరుగుతున్నాయి అనుకుంటే మీరు కస్టమైజ్డ్గా చిన్న కిచెన్ యూనిట్ ఒకటి తీసుకొని కస్టమైజ్డ్గా చాక్లెట్స్ తయారు చేసి వాటి మీద లోగోస్ ప్రింట్ చేసి మీ ఎంప్లాయీస్కి, మీ కస్టమర్కి ఇచ్చి దాన్ని ఒక బిజినెస్ ఐడియా కింద జనరేట్ చేసుకోవచ్చు. ఇలా ట్రెండింగ్ చేసేవి చిన్న చిన్న ఉంటాయండి. అయితే ఇప్పుడు కూడా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించగలగాలి. ట్రూ. చాక్లెట్స్, బ్రౌనీస్ చాలామంది చేస్తున్నారు. అవును. ఇంకొంచెం కస్టమైజ్డ్గా రావాలి. ఒకప్పుడు చూడండి నేమ్స్ తోటి వచ్చేది, తర్వాత కొన్నాళ్ళకి ఫొటోస్తో చేయడం మొదలుపెట్టారు. తర్వాత అందులోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, టేస్ట్స్, ఫ్లేవర్స్ యూస్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే లోగోస్ తోటి ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకి డిజర్ట్స్ లేదా చాక్లెట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం. అంటే మీ నిష్ ఏంటి మీ బిజినెస్లో? యూ కెన్ డూ 100 హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అ బేకరీ ఇండస్ట్రీ. చాక్లెట్స్, బ్రౌనీస్, కుకీస్ చాలా చేయొచ్చు. నిష్ ఇంకొంచెం క్లారిటీగా అన్నీ అక్కర్లేదు, మనం ఒక 2-3 రకాలు మాత్రమే చేసుకుంటాం, ఈ 2-3 ప్రాపర్గా సర్క్యులేట్ చేసుకుంటే మనకి ప్రాపర్గా బిజినెస్ వస్తుందని మీరు ఐడెంటిఫై చేసిన రోజున మీకు అన్వాంటెడ్ హెడ్ఏక్స్ తగ్గుతాయి, మీ బిజినెస్ సేల్స్ ప్రాపర్గా ఛానలైజ్ అవుతాయి. అలా మనం కొత్త రకమైన బిజినెస్ మోడల్ ట్రెడిషన్స్ని బేస్ చేసుకొని అనుకుంటే కనుక ఈ కస్టమైజ్డ్ చాక్లెట్స్, లోగో బేస్డ్ డిజర్ట్స్ ఇటువంటివి ఏవైనా తయారు చేసి మీ కస్టమర్స్కి మీరు సర్వీస్ ఇవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ దీనికంటూ మార్కెటింగ్ ఎక్కడ చేయొచ్చు అంటారు? రైట్ సిరి. ఎస్పెషల్లీ ఈరోజు ఉన్న రోజుల్లో మీరు అడిగిన దాని ప్రకారం మార్కెటింగ్ అనేసరికి సపోజ్ ఇప్పుడు నేను బిజినెస్ ఫ్రెండ్స్ అనుకున్నాం, నేను ఈ కస్టమైజ్డ్ చాక్లెట్స్ తయారు చేస్తున్నాను, లేదా మీరు తయారు చేస్తున్నారు, నా కంపెనీకి ఒక 100 మంది కావాలి. సో మీరు నాకు తెలియడం వల్ల మీకు ఒక 100 ఆర్డర్స్ వచ్చాయి. నాలాంటి వాళ్ళు ఒక 5, 10 మందో తెలిసారనుకోండి, ఇంకొక 1000 ఆర్డర్స్ వస్తాయి. నిజానికి ₹1000 బిజినెస్ సరిపోతుందా మనకి ఏడాదంతా? లేదు. సరిపోదు. ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉండాలి, రైట్? సో దానికోసం ఖచ్చితంగా ఒక వెబ్సైట్, మీ సోషల్ మీడియా పేజెస్ని మెయింటైన్ చేసుకోవాలి. మీరు మాన్యువల్గా నెంబర్ ఆఫ్ బిజినెస్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, బిజినెస్ ఎక్స్పోస్ అటెండ్ అవుతూ ఉండాలి, మీ ప్రొడక్ట్ గురించి వరల్డ్లో అందరికీ తెలియాలి. సో వన్స్ యూ బికమ్ ఎ బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ యువర్ ఓన్ బిజినెస్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. టిక్టాక్స్ చేసేవాళ్ళు, వీడియోస్ చేసేవాళ్ళు. ఆర్ దే రియల్లీ ప్రమోటింగ్ ఎనీ పర్టికులర్ బ్రాండ్ ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ అనేది చూసుకోవాలి. అంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రెజెన్స్ అండ్ బిజినెస్ నెట్వర్క్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేస్తూ ఉంటారో అక్కడి నుంచి మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. లేదు లిమిటెడ్గా నాకు 10 మంది తెలుసు, ప్రతి నెల ఈ 10 మంది కస్టమర్స్ వస్తే సరిపోద్ది అనుకుంటే చెప్పలేం. ఒక నెల, ఒక 2 మంత్స్ తర్వాత 2 కస్టమర్స్ డ్రాప్ అవ్వచ్చు, 2 కస్టమర్స్ కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోవచ్చు, 2 అసలు బిజినెస్సే ఆపేయవచ్చు, 2 మీ సర్వీస్ మాకు నచ్చలేదు, మేము వేరే కస్టమర్కి మైగ్రేట్ అవుతున్నాం అనొచ్చు.
ఇద్దరు చనిపోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. సో కస్టమర్స్ ఎప్పుడు కూడా ఈ 10 మంది 15 మంది నాకు లైఫ్ లాంగ్ బిజినెస్ ఇస్తారనుకుంటే కుదరదు. రన్నింగ్ ఫ్లోలో కొత్త కస్టమర్స్ యాడ్ అవుతూనే ఉండాలి మీ బిజినెస్కి. అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోతుంటారు, అదేం తప్పు కాదు, బిజినెస్లో సర్వసాధారణమైన విషయం అది. అయితే సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, మీ వెబ్ ప్రెజెన్స్ అండ్ మీ బిజినెస్ నెట్వర్క్ ఆపర్చునిటీస్, ఎప్పుడైతే ఈ 4-5 కేటగిరీస్ ద్వారా బిజినెస్ని మార్కెట్లో ప్రమోట్ చేస్తూ ఉంటారో అప్పుడు మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అలాగే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందంటారు? ఇటువంటి బిజినెస్ చేసుకోవడానికి హార్డ్లీ ఒక 50,000 నుంచి 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో ముందు ఆ ప్రాసెస్ని ఎలా తయారు చేస్తాం, అందులో లోగోని కరెక్ట్గా ఎలాగ షేప్ ప్రింట్ చేస్తాం, ఈ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని తయారు చేస్తాం, ఒక మంత్ అయ్యేసరికి లేదా ఒక డే మీ ప్రొడక్ట్ కెపాసిటీ ఎంత, ఎన్ని ప్రొడక్ట్స్ చేయగలరు ఒక రోజులో అన్న బేస్ చేసుకుని దాన్ని చూసుకుంటే మినిమం 50,000 నుంచి 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో ఇంట్లో ఉండే ఉమెన్ ఎవరైనా సరే ఈ బిజినెస్ ఐడియాని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? రైట్ సిరి, ఒకవేళ మనం ఈ ఫుడ్ బేస్డ్ బిజినెస్లో కస్టమైజ్డ్ డిజర్ట్స్ ఇటువంటి వాటిలో కనుక ప్రాఫిట్ చూసుకుంటే ఎంత లేదన్నా 20 to 30% మార్జిన్ ఉంటుంది. అంటే ఒక 100 రూపీస్కి మీరు ఒక బ్రౌనీ లేదా కుకీ సేల్ చేశారు అనుకుంటే 20 to 30 రూపీస్ మార్జిన్ మిగులుతుంది ఈజీగా. మీరు ప్రొడక్షన్ పెంచుతున్న కొద్దీ అది 50% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అట్ ఏ టైం ఒక 1000-2000 బల్క్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఈజీగా మీకు 50% వరకు కూడా మార్జిన్ కనిపిస్తుంది. అంటే 150 రూపాయలు మిగిలే అవకాశం ఉంది ఒక ఎగ్జాంపుల్ కింద. అది మీరు 10 రూపీసా 20 రూపీసా అన్న దాన్ని బట్టి మీ మార్జిన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాల్యూమ్ ఏం పెరుగుతున్న కొద్దీ మీకు మేకింగ్ ఒకటే, కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది, కానీ ఇంగ్రీడియంట్స్ ఇంకా బల్క్లో మీకు తక్కువ క్వాంటిటీకి వస్తాయి, అప్పుడు మీరు ఎక్కువ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో 20 to 30% ఇస్ ద మినిమం మార్జిన్. కౌంట్ ఎవ్రీ మంత్ ఒక 10,000 ఆర్డర్స్ 5,000 ఆర్డర్స్ కనుక చేసుకోగలిగితే 50% వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అండ్ చాలా తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువగా లాభాలు సంపాదించుకునే, అది కూడా ఇప్పుడున్న అకేషన్ని బేస్ చేసుకొని చేసుకుంటే సరిపోతుందంట. చాలా బాగుందండి ఐడియా. అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎవరైనా కూడా ఒక బిజినెస్ ఐడియానే కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసాం కానీ అందులో మార్కెటింగ్ ఎలా చెయ్యాలి, మా బిజినెస్లో గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ తోటి మాకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సూపర్ సరి, ఇక్కడ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి ఏంటంటే, కొంతమందికి అనిపించవచ్చు అసలు ఏంటి మనం బిజినెస్కి ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే ఒక ఐడియా కావాలంటే అసలు నిజంగా మనం వేరే పర్సన్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా, వీళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ మనకి నిజంగా సరిపోతాయా, లేదు అనుకుంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే ఇలా గైడ్ దగ్గరికి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ ఆలోచిస్తారు. కానీ ఒక 70% 80% పీపుల్కి ఇంకా గ్యాప్ ఉంది. ఓకే. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో రకంగా సక్సెస్ అవుదాం అనుకుంటాడు, ఏదో కొత్త ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. బట్ ఇవాళ మార్కెట్లో మీరు ఒక మంచి ప్రొఫైల్కి వెళ్ళినా నేను ఒక మంచి ప్రొఫైల్కి వెళ్ళినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసి వాటిని దాటుకొని ఇవాళ ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఎర్లీగా వచ్చే ఒక పర్సన్కి ఈ తప్పొప్పులు కనుక మనం క్లియర్గా దారి చూపించగలిగితే వాడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం స్టార్టప్స్ లేదా బిజినెస్ ఎవరు మొదలుపెట్టినా, ఏ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నా, ఏ లొకేషన్లో ఉన్నా, ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళందరికీ కూడా 100% మనం సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చెప్తారంటే, లేదండి మాకు మినిమం 5 lakhs ఫీజు పెడితేనే మేము చేస్తాం, మినిమం 10 lakhs ఫీజు ఉంటే తప్ప మేము కన్సల్టింగ్ తీసుకోమంటారు. బట్ మన కేసులో ఆ ప్రాబ్లం లేదు. మీకు గెలవాలన్న థాట్ ప్రాసెస్ ఉంది, కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, మీ దగ్గర ఒక 50,000 1,00,000 రూపాయలే పెట్టుబడి ఉంది, పర్వాలేదు, ఈవెన్ అంతకన్నా లో పెట్టుబడిలో కూడా మనం బిజినెస్లు మొదలు పెట్టచ్చు. సో కొత్త బిజినెస్లో స్టార్టప్స్ ఎవరు మొదలు పెట్టినా 100% నన్ను కనుక కాంటాక్ట్ చేయగలిగితే త్రూ ద గివెన్ కాల్, సో మా టీము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్కి 1-to-1 అపాయింట్మెంట్ కానీ కన్సల్టింగ్ కానీ నేనే హ్యాండిల్ చేస్తాను. ఓకే. మా ఎంప్లాయీస్ ఉన్న జస్ట్ కాల్ హ్యాండిల్ చేయడం, డీటెయిల్స్ తీసుకోవడం వరకే, కానీ మీకు ఫర్దర్గా అవ్వాల్సిన గ్రోత్ కానీ అందులో ఉండే పిట్ఫాల్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ 100% నేనే చేయాలి. నేను మీకు ఒక ఎంప్లాయీని బిజినెస్ పర్సన్కి అసైన్ చేశాను అనుకోండి, ఎంప్లాయీ బిజినెస్ పర్సన్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, మళ్ళీ వాడిని కూడా ఎంప్లాయీ స్టేజ్కి తీసుకొస్తాడు. సో ఒక బిజినెస్ పర్సన్నే ఇంకో బిజినెస్ పర్సన్ని ముందుకు తీసుకురాగలడు. కాబట్టి మా క్లయింట్స్ అందరికీ కూడా నేనే పర్సనల్ కన్సల్టేషన్ చేస్తాను. సూపర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే. సో విన్నారు కదా, మరి మీకు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, మీకున్న బిజినెస్లో ఇంకా గ్రోత్కి తీసుకెళ్ళాలి బిజినెస్ని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.